అన్నదాత మళ్ళీ ఆగం. గత నెలలోనూ భారీ వర్షాలకు తీవ్ర పంట నష్టం. చేతికొచ్చిన పత్తి, వరి పంటలు వర్షార్పణం అంటూ కూరగాయల పంటలు కూడా దారుణమైపోయినాయి. పూల పంట అంటే కొంతమంది పూలు కూడా వేస్తారు, అవి కూడా ఖతమైపోయినాయి. ఏం లేవు చేతిలో. పత్తి, వరి, మొక్కజొన్న చివరి దశలో ఉంది. పెట్టుబడి అప్పు కౌలు ఎలా చెల్లించాలని ఆందోళన, ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు. ఈ ప్రభుత్వం నిజంగా మొన్న సంవత్సరంన్నర కింద ఖమ్మంలో వచ్చినటువంటి వరదల సాయమే ఇప్పటిదాకా అందియలేదు. నిజంగా చెప్పాలంటే కొంతమందికి అవునా నిజమా అనిపిస్తుంది, కానీ అప్పటిదే దొరకలేదు ఇంకా. ఎందుకంటే ఎకరానికి 10,000 వాళ్ళు ఇస్తామన్నది కూడా, కానీ పంటకు ఎకరానికి 40-50 పెడతాడు ఆయన పెట్టుబడి. అదంతా గంగల పోయింది, కలిసిపోయింది. పైగా ఒక్క 10,000 రూపాయలు కూడా ఇవ్వడానికి మనసు రాదు అంటే చూడుర్రి. అక్కడ ఇవ్వకపోయి 100 ఎకరాల భూములు మొత్తం పంటంతా నాశనం అయిపోతే పైసలు రాలే. కామారెడ్డి మెదక్ జిల్లాలో కూడా 1000 ఎకరాలు అది గంగల పోయినాయి, మొత్తం నీళ్ళపాలు. మిరియాల పోయి ఇంకా చూడుర్రి, ఎడారి ప్రాంతం లెక్క అయిపోయింది. నేను మన ఛానల్లో కూడా చూపించిన నేను జరిగినటువంటి సందర్భాన్ని. సో అట్లా ఉండగా ఇలా ఈ మొంతా తుఫాన్ ఏందో కానీ దీని తగలబడ ఇది ఎందుకు వచ్చిందో ఏమో తెలియదు, కానీ ఇప్పుడు నిజంగా మొత్తం ఈ పంట చూడరు. ఆత్మకూరు మండలం కటాక్షాపూర్లోని నేల కొరిగిన వరిని చూపిస్తున్న మహిళా రైతు. ఏం పరిస్థితి? ఈ పంట ఏం చేసుకుంటారా? ఇంకా ఏమొచ్చింది? అది గొడ్లు గోదల కూడా పనికిరానటువంటి గడ్డి గాసం అయిపోయింది. అది ఎందుకు పనికిరాంది అయిపోయింది. చూడుర్రి, గత నెలలో కురిసిన భారీ వర్షాలకు చాలా చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం తుఫాన్ ప్రభావంతో పడుతున్న వానలకు పంటలు వర్షార్పణం అవుతున్నాయి. దీంతో అన్నదాతకు దెబ్బ మీద దెబ్బ తగిలినట్లయింది. లక్షల్లో పెట్టుబడి పెట్టి 6 గాలం శ్రమిస్తే వరి, పత్తి, మొక్కజొన్న, సోయాబీన్ పంటలు నీటిపాలయ్యాయి. 5-6 జిల్లాలోని రైతులు కోతలు కోసి మార్కెట్కు తరలించాలని ఏర్పాట్లు చేసుకుంటే తుఫాన్ ప్రభావానికి రైతులకు కన్నీరే మిగిలింది. పంట పొలాలకు వెళ్ళి చేను చూసి గుండె బాదుకోవడం తప్ప మరో దారి లేదు. పంట పెట్టుబడుల కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలి, కౌలుకు తీసుకున్న భూమిని కౌలు ఏ విధంగా చెల్లించాలి అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని, లేకుంటే తమకు ఉరితాడే దిక్కని వాపోతున్నారు. తాజాగా కురుస్తున్న వానలకు ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మహబూబాద్, వికారాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్ జిల్లా, జగిత్యాల, ఆదిలాబాద్ జిల్లాలో కోతకొచ్చిన పంటలు సమీప వాగుల్లో కొట్టుకుపోతున్నాయి. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం సైతం తడిసి మొలకలు వస్తూ ఉన్నాయి. అంటే ఇక అసలు ఎంత దుఃఖం వస్తుంది అంటే రైతుకి. మనము యానన్న ఒక 10 రూపాయలు ఏదన్నా బిజినెస్లో పెట్టుబడి పెడితే ఎంత ఆశగా, ఎంత ఇష్టంగా, ఎంత కష్టంగా తిరుగుతాం, ఎంత ఆశపడి చూస్తాం వస్తాయేమో అని చెప్పి. అక్కడ రాకపోతే కనీసం నీ పెట్టుబడి నీకన్నా తిరిగి వస్తుంది అంటే తృప్తి చేసుకుంటారు. కానీ ఇక్కడ పెట్టుబడే వీక్తుంది, నువ్వు పెట్టిందే వీక్తుంది కాదు. అసలు ఇక లెక్క తర్వాత సంగతి, వచ్చే తర్వాత సంగతి. వరి, పత్తి రైతుల పరిస్థితి దయనీయం. రాష్ట్రంలో పత్తి, వరి సాగు చేసిన రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. ప్రస్తుతం తుఫాన్ దెబ్బకు సుమారు 20 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం, 10 లక్షల మెట్రిక్ టన్నుల పత్తికి నష్టం జరిగి ఉండొచ్చని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. వీటికి ఏ విధంగా పంట నష్ట పరిహారం ఇవ్వాలనే అంశాలపై అధికారులు ఇక్కడ పరిశీలన చేస్తున్నట్టు తెలిసింది. ఏ విధంగా ఇస్తారా? ఎన్నిసార్లు ఆలోచిస్తారా? ఓ లెక్కాపత్రం లేదా? ఎన్నిసార్లు ఆలోచిస్తారు? ఎన్నిసార్లు సర్వేలు చేస్తారు? ఈ వ్యవసాయ శాఖ అధికారులంతా ఏం చేస్తూ ఉన్నారు? మరి ఆ విస్తరణ అధికారులతో డేటా తెప్పించుకొని మరి ఇన్ని ఎకరాల పంట నష్టం అయిందంటే కనీసం వాళ్ళకు 10,000, 15,000, 20,000 మరి ఎకరానికి ఇవ్వాలి కదా. ఇచ్చేస్తే అయిపోతుంది కదా. పెట్టిన పెట్టుబడి ఎట్లా పోయింది? ఆ రైతు కనీసం మళ్ళీ పంట వేసుకోవడానికైనా మన ఆధారం ఉండాలి కదా, ఆసర ఉండాలి కదా. ప్రభుత్వం నష్టపోయిన రైతులకు ఎకరానికి 25,000 చొప్పున పరిహారం ఇవ్వాలని ఇప్పటికే రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తారు. ఈ దొంగలు, ఈ సన్నాసులు, నేనంటున్న మాట కాదు, రైతుల మాట, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ సన్నాసులు ఒకనాడు 20,000 ఇచ్చినా తక్కువనే, రైతుకు 30,000 ఇచ్చినా తక్కువనని వరి కంకులు పట్టుకొని తిరిగిరు, మొక్కజొన్న కంకులు పట్టుకొని తిరిగిరు. ఇలా ఎక్కడ పోయినరు? అప్పటి ఫోటోలు, అప్పటి వీడియోలు ఉంటాయి. పంట పొలాల పొంటి రైతుల లెక్క ఇట్లా తలపాగా చుట్టి ఆనాడు పోయి ఒక్కొక్కరు మాట్లాడతారైతే కేసీఆర్కు బుద్ధి లేదు, కేసీఆర్కు సిగ్గు లేదు, కేసీఆర్ నియంతృత్వ పోకడా, ఇలా పంటలన్నీ ఖరాబ్ అయితే ఏడవన్నాడు. మరి ఇలా 20,000 కాదు 30,000 ఇచ్చిన తక్కువనే ఎకరానికి అని చెప్తిరా మీరే? చెప్పినప్పుడు మరి మనకు ఆ సోయి ఉండొద్దా? చెప్తాం కదా మనమే ఇస్తామని, ఇయ్యాలని చెప్తిమి, మన టైం వచ్చే వరకు ఎగబెడితిమి. ఇందుకోసం కాదు మిమ్మల్ని దేంతో కొట్టాలని అడుగుతారు రైతులంతా, ఈ సిగ్గులేని జన్మలన్నింటినీ కూడా అని రైతుల బాధ. గతేడాదిలో ఇచ్చిన దానికంటే 2 పెంచాలని కోరుతున్నారు. ప్రస్తుతం విత్తనాలు, కూలీలు, ట్రాక్టర్, ఇతర ఖర్చులు భారీగా పెరిగాయని, పంట చేతికి అందే సమయానికి వానలు దెబ్బతీయడంతో నష్టపోయామని వాపోతున్నారు. కౌలు రైతుల పరిస్థితి అయితే అధ్వానమిగా. ఇక వాళ్ళని దేగటోడే లేడు, వాళ్ళని అడిగేటోడే లేడు. ఓ పక్క ప్రభుత్వం ఏమో కౌలు రైతులను కూడా ఆదుకుంటాం, అసలు రైతులకు ఇస్తాం, కౌలు రైతులకు ఇస్తాం, వీళ్ళకి వస్తుంది, వాళ్ళకి వస్తుంది, వీళ్ళకి పెడతాం, వాళ్ళకి పెడతాం, వీళ్ళకి రైతు బంధు, వాళ్ళకి రైతు బంధు, అందరికీ రైతు బంధు, ఎవరికి ఇచ్చేది లేదు, అందరికీ రైతు బంధు. కానీ ఆ టైం మీద వచ్చేసరికి ఎవరికి బంధు, అందరికీ బంధు, ఎవరికి ఇచ్చేది లేదు. వీళ్ళ పరిస్థితి అది. ఇప్పుడు కౌలు రైతులు ఏం చేసుకుంటారు? ఇప్పుడు పంట పాపం వాళ్ళు పెట్టుబడి పెట్టిరు, కౌలులకు కౌలు ఇచ్చేసి, ఒక ఆయన ఉంటాడు, ఓ రాజయ్య ఉంటాడు, పలానా నరేష్ జర్నలిస్ట్ దగ్గర ఒక 4 ఎకరాలు తీసుకున్నాడు రాజయ్య. ఆ రాజయ్య తీసుకొని ఆయన 10,000 రూపాయలు ఇస్తా ఎకరానికి, లేదా 5,000 రూపాయలని ఏదో మాట్లాడుకున్నాడు అనుకో. ఇటు ఇచ్చే పైసలు తప్పాయి, ఇచ్చేయాల్సిందే ఈయనకు, లేకపోతే ఈయనకూడదు కదా. కానీ మళ్ళీ అక్కడ పంట పండిందా, పంట ఏమన్నా బయటకు వెళ్ళిందా అంటే అది అటు వీకింది, గంగల పోయింది. అంటే పెట్టుబడి అట్లా పోయింది,
ఈ కౌలు పైసలు ఇట్లా ఈయన ఊకోడు, లేకపోతే మళ్ళీసారికి ఇయ్యాడు పంట, ఇంకోళ్ళకని ఇచ్చుకుంటాడు, నీకు ఇచ్చే లాభం మళ్ళీ నువ్వు పైసలు ఇస్తలేవని ఇంకోనికి ఇచ్చుకుంటాడు. మొత్తం ఇటు ఇట్లా బాయ్ అటు అట్లా బాయ్. ఎట్లా మరి ఇలా పరిస్థితి? ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రభుత్వం ఏమన్నా కౌలు రైతుల పట్ల ఒకసారి ఆలోచించాలి. అరే మేము రైతు బంధు అన్నం కనీసం అది ఇవ్వకుండా ఈ పంట నష్టం జరిగినందుకన్నా 10,000 20,000 ఎకరానికి ఇచ్చేయాలి. ఇస్తేనే వాళ్ళు బతుకుతారు, లేకపోతే ఎట్లా బతుకుతారు? సో రాష్ట్రంలో మొంతా తుఫాన్ దెబ్బకు కౌలు రైతుల పరిస్థితి చెప్పతరం లేకుండా పోయింది. ఇదే వర్షాలు వారం రోజుల తర్వాత కురిస్తే ఇంత బాధ ఉండేది కాదు. అప్పట్లోగా వరి, పత్తి, సోయా, మక్కలు మార్కెట్కు తరలించి అమ్మకాలు చేసేవారు. కానీ నోటి దగ్గరకు వచ్చిన ముద్దను వానదేవుడు లాగేసుకున్నట్టు అయింది. పెట్టుబడికి తెచ్చిన రుణాలు తీర్చే మార్గం లేక, కౌలు చెల్లించే పరిస్థితి లేక దిక్కుతోచిన స్థితిలో పడ్డారు. ప్రభుత్వం ఒకవేళ వానలకు పత్తి పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలంటే నిజంగా పంట సాగు చేసిన రైతులకే ఇవ్వాలని, పట్టా పాస్బుక్ ఉన్న వారికే ఇవ్వాలని నిబంధనను తొలగించాలని కౌలు రైతులు కోరుతున్నారు. తమను అప్పుల ఊబిలో నుంచి బయటపడేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. నిజంగా ఈ కౌలు రైతుల కోసానికైతే ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళకు జరిగిన నష్టం మామూలు నష్టం కాదు. ఈయనకు భూమి అని ఉంటుంది, భూమి తర్వాత ఆయనకు కొంత భవిష్యత్తు అని ఉంటుంది. ఈయనకు భూమి లేకపోయే, పైసలు లేకపోయే, పెట్టిన పెట్టుబడి అటేవాయ్. వీళ్ళు కౌలన్న పైసలు తీసుకుంటలేరా అంటే వాళ్ళు తీసుకుంటారు, ఊకోరు. ఎందుకంటే వాళ్ళు పెట్టింది అగ్రిమెంట్ ఉంటుంది. ప్రభుత్వం ఎట్లా కలుగజేసుకోవాలంటే వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఏదైతే పంట నష్ట పరిహారం ఉందో పాస్బుక్ దారులకు కాకుండా కౌలు చేసేటువంటి ఆయనకు అందితే వాళ్ళిద్దరి మధ్య సఖ్యత ఉంటే పర్వాలేదు. వాళ్ళు షేర్ చేసుకున్నా, వాళ్ళు ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నా వేరే. కానీ లేకపోతే నాకు సంబంధం లేదని ఎగబెట్టేటోళ్ళు ఉంటే మరి ఇటు ఆయన పరిస్థితి ఏం కావాలనేది ఇలా చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. సో వాళ్ళకి ప్రభుత్వం ఆదుకోవాలి, లెక్కకైతే ప్రభుత్వం ఇవ్వాలి డైరెక్ట్గా. అట్లా ఏదో ఒక రకంగా కౌలు రైతుని వీళ్ళని ఆదుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. వేసేస్తా వారంలో బీఆర్ఎస్ క్యాడర్ లేకుండానే చేస్తా. ఎవరు అనిరే నిన్న నవీన్ యాదవ్ కదా, ఓకే. పార్టీ ఎదురీతతో అసహనంలో కాంగ్రెస్ అభ్యర్థి బహిరంగంగానే మరోసారి నవీన్ యాదవ్ ధమ్కి, రౌడీ బిడ్డకు టికెట్ ఇస్తే ఇలాంటి బెదిరింపులే జూబ్లీహిల్స్ ఓటర్లు బహుపరాగంటూ నెటిజన్లు సూచిస్తూ ఉన్నారు. జూబ్లీహిల్స్ ఓటర్లు జాగ్రత్తగా ఉండురని. అయితే ఇక్కడ రౌడీ అనడం మాత్రం మాకు ఆశీర్వాదం అని మన పొన్నమన్న అన్నాడు. ఎంత తృప్తి పడుతుందంటే ఏం కాదు, ఇగో గిట్లు ఉండాలి ధైర్యం, ఇగో ఇది రాజకీయ పరిపక్వత అంటారు, ఇది అవగాహన ఉన్న నాయకుడు అంటారు. ప్రతిదానికి ఎగిరెగిరి పడతారు, మిడిచిపడతారు. అరే రౌడీ షీటర్ను పట్టుకొని రౌడీ అని అంటుంటే అవు వాస్తవమే రౌడీ షీట్ ఉంది కాబట్టి రౌడీ అయ్యిండు అని చెప్పి ఊకుంటే అయిపోయేదానికి, కాదు అనే వరకంటే ఇది ఇంకా రెచ్చిపోయింది. కాదు అనేటోళ్ళు చేయంగా ఇంకా ఎక్కువ అవుతుంది. అప్పుడే కూకుంటే దాన్ని వెళ్ళేవా, అది సాక్ష్యమే ఉండే. ఇప్పుడు రౌడీ షీట్ ఎందుకు ఓపెన్ చేస్తారు? నేర చరిత్ర ఉంటేనో, నేరపూరిత ఆలోచనలు ఉంటేనో, గతంలో అది లాంగ్ అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి గత చరిత్రను బట్టి వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు. దానికి ఎన్నో పారామీటర్స్ ఉంటాయి. ఉత్తగానే చేయరు, ఎవరి మీద అంటే వాళ్ళ మీద చేయరు. అదే నవీన్ యాదవ్ మీద చేయలేదు, మరి ఆయన మీద కూడా 5 కేసులు ఉన్నాయట, కానీ నవీన్ యాదవ్ చేయలే, ఎందుకంటే అలాంటి కేసులు కావు. బట్ ఇక్కడ మాత్రం అట్లాంటి కేసులని సాక్షాత్తు అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి లాంటి చెప్పిన సందర్భాన్ని మనం చూసినాం. అయితే అది అన్నదాన్ని ఒప్పుకుంటే అయిపోయేదానికి ఎట్లయితే అట్లయితుంది కదా, లొల్లేవా.